అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మన దగ్గర మీ బ్యాండ్ 4 ఉంది. అవునండి, మీ బ్యాండ్ 4 వచ్చి ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు, చైనాలో మాత్రమే లాంచ్ అయింది. మేము చూసారంటే బెంగళూరులో చైనా నుంచి ఇంపోర్ట్ చేసామని చెప్పాలి. సో బెంగళూరులోనే మేము వచ్చి పర్చేస్ చేసాము. ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మనం ఫస్ట్ వచ్చి మీ బ్యాండ్ ఒక అన్బాక్సింగ్ చూస్తాం. దాని తర్వాత చూసారంటే ఈ మీ బ్యాండ్ ఎట్లా సెటప్ చేయాలని చెప్పి చూద్దాము. సో రాండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మనం మీ బ్యాండ్ 4 ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ వచ్చి చూద్దాం. మీరు చూడొచ్చు, ఫ్రంట్ లో చూసారంటే మనకి 4 అని చెప్పి రాస్తున్నారు. ప్లస్ మీ బ్యాండ్ 4 ఒక డయాగ్రామ్ వచ్చి ఇచ్చున్నారు. దాని కాకుండా చూసారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో, రైట్ హ్యాండ్ సైడ్ లో వెనకాల ఫుల్ గా మనకి చైనీస్ లో రాస్తున్నారు. దానికి ఎందుకు చైనీస్ లో రాశారని చూసారంటే చాలా సింపుల్ అండి. మేము చైనాలో నుంచి బెంగళూరు వెబ్సైట్ యూస్ చేసి ఇంపోర్ట్ చేసాము. సో ఫుల్ గా చూసారంటే మనకి చైనీస్ లోనే రాస్తున్నారు. ఇండియాలో లాంచ్ అయితే ఖచ్చితంగా చూసారంటే మనకి ఇంగ్లీష్ లో వచ్చి రాసి ఇస్తారు. సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ ఓపెన్ చేస్తాం. బాక్స్ లోపల ఏమేమి ఉందని చెప్పి మనం చూద్దాము. ఫస్ట్ చూసారంటే మనకి ఆ మీ బ్యాండ్ 4 ఒక కవర్ లోపల వచ్చి ఇచ్చున్నారు. సో ఆ కవర్ లో వచ్చి మనకి ర్యాప్ చేసి ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం దీన్ని తీసి చూస్తాం. యాక్చువల్లీ చూసారంటే మనకి అవుటర్ లో చూడడానికి అదే మీ బ్యాండ్ 3 లాగానే ఉంది, అచ్చసలు ఉంది. బట్ మీరు తాకి చూస్తే ఖచ్చితంగా మీ బ్యాండ్ 3 కి మీ బ్యాండ్ 4 కి మీకు వచ్చి డిఫరెన్స్ తెలియచ్చు. ఫ్రంట్ లో చూసారంటే మనకి ఆమ్యులెట్ డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. అవునండి, మనకి మీ బ్యాండ్ 3 లో అంతా డిస్ప్లే లేదు, బట్ దీంట్లో వచ్చి ఇచ్చున్నారు. స్ట్రాప్ మనకి చూడడానికి ఒకేలాగా ఉన్నా, బట్ మీ బ్యాండ్ 3 కి మీ బ్యాండ్ 4 కి వేరే వేరే స్ట్రాపే. మీకు రెండు స్ట్రాప్ చూసారంటే సెట్ అవ్వదు. సో మీరు చూడొచ్చు, మనకి బ్యాండ్ చూడడానికి అదే లాగానే ఉంది, బట్ మనకి కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నారు. అది కాకుండా వేసారంటే బాక్స్ లో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ వచ్చి ఇచ్చున్నారు. సో నాకు చైనీస్ చదవడం రాదు, మీకు చదవడానికి వస్తే మీరు చదవచ్చు. ప్లస్ మనకు ఒక ఛార్జింగ్ క్యాప్సూల్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం బ్యాండ్ వచ్చి ఒక ఓవర్ వ్యూ చూద్దాం. మనకి వెనకాల పక్కన వేసారంటే ఆ హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఇచ్చున్నారు. అది కాకుండా మనకి వచ్చి సిలికాన్ స్టాప్స్ వచ్చి ఇచ్చున్నారు. సో ఈ సిలికాన్ స్టాప్స్ ని మీరు తనిగా కూడా కొనుక్కోవచ్చు. అది మనకి చీప్ గానే ఉంటుంది. ఇండియాలో వచ్చారంటే ఒక 200-300 రూపీస్ కి మోస్ట్ గా వచ్చి మనకి ఉంటుంది. సో ఇప్పుడు చూసారంటే మన క్యాప్సూల్ ని వచ్చి రిమూవ్ చేస్తాం. సో క్యాప్సూల్ ని రిమూవ్ చేస్తుంటే మీరు చూడొచ్చు, ఫ్రంట్ లో మనకి ఒకే ఒక టచ్ బటన్ ఉంది. ప్లస్ మనకి ఫుల్ గా టచ్ స్క్రీన్ ఉంది. వెనకాల పక్క మనకి హార్ట్ రేట్ సెన్సార్ వచ్చి ఇచ్చున్నారు. చాలా సింపుల్ అండి. ప్లస్ మనకి మీ లోగో ఇచ్చున్నారు. దీని తప్పితే చూసారంటే మనకి వేరే ఏం లేదని చెప్పాలి. సో మనకి మీ బ్యాండ్ 3 లో చూసారంటే సన్ లైట్ విజిబిలిటీ ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్ గా ఉంది. బట్ మీ బ్యాండ్ 4 లో దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు అని చెప్పి షామీ క్లెయిమ్ చేస్తున్నారు. సో మనం టెస్ట్ చేస్తేనే మనకు వచ్చి ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చి మనం ఆ క్యాప్సూల్ ని మళ్ళీ ఆ స్ట్రాప్ లోపల వచ్చి ఫిక్స్ చేస్తాం. ఈసారి ఒక మంచి విషయం చూసారంటే మనకు ఒక స్ట్రాప్ కొంచెం టైట్ గానే ఉంది. సో అంత ఈజీగా మనకి వచ్చి కింద పడదని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి మనం పవర్ చేస్తాం. సో మనకి ఛార్జ్ లేదని చెప్పి అనుకున్నా, నేను ఛార్జ్ పెట్టేసి ఇప్పుడు వచ్చి మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు చూసారంటే నేను ఛార్జ్ పెట్టి ఇప్పుడే వచ్చి ఆన్ చేశాను. ఫుల్ గా మనకు వచ్చి చైనీస్ లో వచ్చి చూపిస్తాను. మీరు చూడొచ్చు, నాకు చైనీస్ సుత్తంగా అర్థం కాదు. సో మనం ఫోన్ తో కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా చూసారంటే మనకి ఇంగ్లీష్ కి మారుతుంది. ఫర్మ్ గ్రేడ్ అప్గ్రేడ్ వచ్చి మనం చేయాలి. సో ఆ ఫర్మ్ వేర్ అప్గ్రేడ్ చేసినంటే మనకి వచ్చి ఇంగ్లీష్ లో మారుతుందని చెప్పి అనుకున్నాను. సో మీ ఫిట్ యాప్ వచ్చి నేను ఓపెన్ చేశాను. సో బ్యాండ్ అని చెప్పి మనం ఓకే ఇస్తే మనకి ఇప్పుడు ఆ బ్యాండ్ వచ్చి సర్చ్ చేస్తుంది. సర్చ్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఇప్పుడు ఒక వైబ్రేషన్ వచ్చి వచ్చింది. సో ఆ వైబ్రేషన్ వచ్చిన వెంటనే మనకి ఇంకేం లేదంటే మనకి ఇప్పుడు పేర్ అయిపోతుంది. జస్ట్ వచ్చి ఆ టిక్ మార్క్ వచ్చి నొక్కండి. సో ఇప్పుడు చూసారంటే మనకి పేరింగ్ అని చెప్పి వచ్చింది. సో పేర్ అయిపోయింది. పేర్ అయిపోయిన వెంటనే చూసారంటే మనకి ఇంగ్లీష్ లో వచ్చి మారిపోయిందని చెప్పాలి. సో మీరు ఒకసారి పేర్ చేస్తే చాలు, మీకు ఇంగ్లీష్ లో వచ్చి మారిపోతుంది. సో ఇప్పుడు వచ్చి మనకి బ్యాండ్ సెట్టింగ్స్ అంతా రీస్టోర్ చేస్తారు. మీరు పాత మీ బ్యాండ్ వాడు ఉంటే మీకు ఆ మీ బ్యాండ్ లో ఉండే సెట్టింగ్స్ అంతా కూడా దీంట్లో వచ్చి మనకి వస్తుంది. సో ఒక మంచి ఫీచర్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు చూసారంటే మనకి బ్యాండ్ వచ్చి కనెక్ట్ అయిపోయింది. బ్యాండ్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చెప్పి మనకు వచ్చి చూపిస్తుంది. సో మనకు వచ్చి ఆ నంబర్ లాక్ లాగా ఉంది. దాని తర్వాత మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్ వచ్చి ఇది వచ్చి మనకి సపోర్ట్ చేస్తుంది. దాని కాకుండా అంటే దీంట్లో మ్యూజిక్ కంట్రోల్ కూడా మీరు వచ్చి చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చి మనం చూద్దాం. దాని ముందు చూసారంటే నేను చెప్పినట్టు ఫర్మ్ వేర్ వచ్చి మనం అప్గ్రేడ్ చేయాలి. సో ఇది వచ్చి లేటెస్ట్ ఫర్మ్ వేర్ లేదు. ఇప్పుడు చూసారంటే నేను ఫర్మ్ వేర్ అంతా అప్గ్రేడ్ చేస్తాను. సో ఇప్పుడు దీని ఫీచర్స్ వచ్చి మనము చూద్దాము. ఫస్ట్ చూసారంటే మనకి ఒక ఓవర్ వ్యూ లాగా ఇచ్చున్నారు. సో మీరు ఎంత క్యాలరీస్ బర్న్ చేశారు అన్ని వచ్చి మీరు దీంట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మీరు కింద నుంచి స్వైప్ చేస్తే మనకు వచ్చి నెక్స్ట్ ఆప్షన్కి వచ్చి వెళ్తుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసారంటే మనకి హార్ట్ రేట్ సెన్సార్. అవునండి, మనకి హార్ట్ రేట్ సెన్సార్ వచ్చి మీ బ్యాండ్ 3 లోనే ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి వర్కౌట్స్ ఉంది. సో వర్కౌట్లో వచ్చి మీరు చూడొచ్చు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ వచ్చి మీరు బ్యాండ్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒక మంచి విషయం అని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఫోన్ లో ప్యాచ్ అయినా అక్కడ అట్లనే మీరు వచ్చి వర్కౌట్ అంతా చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చి వెదర్ ఉంది. వెదర్ లో ఒక సూపర్ అయిన విషయం చూసారంటే ఒక రోజు వెదర్ కాదు, మీరు దగ్గర చూసారంటే 2 to 3 days వెదర్ వచ్చి మీరు దీంట్లో చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా
ఖచ్చితంగా షామీకి ఒక పెద్ద థమ్స్ అప్. ఒక 4 days వెదర్ని మీ దగ్గర వచ్చి బ్యాండ్లో చూసుకునేది ఒక పెద్ద విషయం చెప్పాలి. దాంతో చూసారంటే మనకి నోటిఫికేషన్స్ ఉంది. సో ఫోన్లో ఏమేమి నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్స్ అంతా మీరు ఇక్కడ వచ్చి చదవచ్చు. ఒక ఫుల్ వాట్సాప్ మెసేజ్ దీంట్లో వచ్చి మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మోర్లో వచ్చి మనకి చాలా విషయం ఉంది. ఫస్ట్ చూసారంటే డూ నాట్ డిస్టర్బ్ మోడ్ వచ్చి ఉంది. సో మీరు డూ నాట్ డిస్టర్బ్ మోడ్ని కస్టమైజ్ చేసి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అలారమ్స్ వచ్చి ఉంది. సో అలారమ్స్ అంతా మీరు సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి మీ బ్యాండ్ 3లోనే ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి మ్యూజిక్. అవునండి, మ్యూజిక్ వచ్చి మనకి మీ బ్యాండ్ 3లో లేదు, మ్యూజిక్ వచ్చి ఇప్పుడే తెచ్చారు. సో మీరు మ్యూజిక్ ఏ పాట మీ ఫోన్లో వింటున్నారో ఆ పాట వచ్చి మనకి చూపిస్తుంది. మీరు వచ్చి ప్లే చేసుకోవచ్చు, లేదంటే పాస్ చేసుకోవచ్చు, వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, వాల్యూమ్ ఎక్కించుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మనకి నెక్స్ట్ పాటకు కూడా మీరు వచ్చి స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇప్పుడు వచ్చి నేను పాటను ప్లే చేశాను, మీరు చూడొచ్చు. మళ్ళీ చూసారంటే ఇప్పుడు వచ్చి నేను పాటను వచ్చి ఒక పాస్ చేశాను చెప్పాలి. ఇప్పుడు చూసారంటే నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను పాటని. నేను ఇప్పుడు నెక్స్ట్ పాటకు వచ్చి మార్చాను. సో పైన చూసారంటే మనకి ఆ వాల్యూమ్ బటన్స్ కూడా ఉంది. సో ఆ వాల్యూమ్ బటన్స్ చూసేసుకొని మీరు పాటకు ఒక వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. సో ఒక చాలా మంచి ఫీచర్. నెక్స్ట్ చూసారంటే మనకి టైమర్స్ ఇచ్చినారు, ఫైన్ డివైస్ వచ్చి ఇచ్చినారు. దాని తర్వాత మనకి అలీపే కూడా ఇచ్చినారు. అవునండి, అలీపే వచ్చి మీరు ఇండియాలో యూస్ చేయరు, బట్ చైనాలో వచ్చి మనకి అలీపే వచ్చి యూస్ చేస్తారు. ఇండియాలో గూగుల్ పేగా ఇస్తే చాలా బాగుందని చెప్పాను. సో దీంట్లో వచ్చారంటే మీరు ఈ వాచ్ యూస్ చేసుకొని పేమెంట్ కూడా వేసుకోవచ్చు. సో చాలా ఒక మంచి విషయం చెప్పాలి. కాస్ట్లీ వాచెస్లోనే మనకు వచ్చి పేమెంట్ ఫెసిలిటీస్ అంతా ఉంటుంది, బట్ ఈ ప్రైస్ రేంజ్లో చూసారంటే మనకి పేమెంట్ ఇచ్చింది ఖచ్చితంగా ఒక మంచి విషయం చెప్పి నేను చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి హోమ్లో వచ్చి చెప్పినట్టు మనకి అన్ని ఉంది, ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీరు మళ్ళీ వచ్చి పాట వచ్చి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి మనకి యాప్లో ఏమేమి ఫీచర్స్ వచ్చి మనకు ఉంది అని చెప్పి మనం చూద్దాము. ఫస్ట్ చూసారంటే యాప్లో మీకు మీ బ్యాండ్ 3, మీ బ్యాండ్ 2లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మనకు వచ్చి అన్ని ఫీచర్స్ వచ్చి మనకి ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, మనకి ఇన్కమింగ్ కాల్ వచ్చేది, యాప్ అలర్ట్స్ వచ్చేది, ఐడియల్ అలర్ట్, ఇవన్నీ చూసారంటే మనకు ఆల్రెడీ మీ బ్యాండ్ వచ్చి చూస్తున్నాము. ఆ ఫీచర్స్ అంతా షామీ మనకి ఏమీ రిమూవ్ చేయలేదు, బట్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చి మనకి యాడ్ చేశారని చెప్పి మనకు చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మనకి ఫైన్ బ్యాండ్, డిస్కవరబుల్ అంతా మనకి ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు చూసారంటే మీరు డిస్ప్లే సెట్టింగ్స్లో మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు ఏ డిస్ప్లే వచ్చి చూపించాలి, ఏ డిస్ప్లే వచ్చి చూపించకూడదు అని. దీనిలో సూపర్ అయిన విషయం చూసారంటే మీరు వాచ్ ఫేసెస్ని వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి బోల్డ్ అని వాచ్ ఫేసెస్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇవన్నీ మోస్ట్గా చూసారంటే చైనీస్ వాచ్ ఫేసెస్ గానే ఉంది. ఇండియాలో లాంచ్ అయినా చూసారంటే మనకి ఇండియన్ వాచ్ ఫేసెస్ అంతా ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకి ఏ ప్రాబ్లమే లేదంటే మీరు ఇంటర్నెట్ నుంచి కూడా వాచ్ ఫేసెస్ డౌన్లోడ్ చేసుకొని చాలా ఈజీగా చూసారంటే మీరు వాచ్ ఫేసెస్ వచ్చి యూస్ చేసుకోవచ్చు. జస్ట్ చూసారంటే మీరు సింక్ నొక్కితే చాలు మీకు వచ్చి వాచ్ ఫేస్ ఫుల్గా వచ్చి సింక్ అయిపోతుంది. సో మీరు బోల్డ్ అని వాచ్ ఫేసెస్ వచ్చి మీ వాచ్లో యూస్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ప్లస్ చాలా ఈజీగా మన కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూసారంటే మనం ఒక కాస్ట్లీ వాచ్లో మాత్రమే యూస్ చేసాం, బట్ ఈ 3000-4000 రూపీస్ ఒక స్మార్ట్ వాచ్కి ఇది ఖచ్చితంగా ఒక సూపర్ అయిన ఫీచర్ అని చెప్పాలి. మీరు చూడొచ్చు, వెంటనే చూసారంటే మీకు మీ బ్యాండ్లో వచ్చి మనకి వచ్చేస్తుంది. అది కాకుండా చూసారంటే మనకి బోల్డ్ ఉన్నాయి. సో మీరు ఎన్నైనా మీరు డౌన్లోడ్ చేసుకుంటానే ఉండొచ్చు. ఇది కాకుండా కాదండి, షామీ ఏం చెప్తారంటే వాళ్ళు ఈ వాచ్ ఫేసెస్ అంతా యాడ్ చేస్తానే ఉంటామని చెప్పి చెప్తున్నారు. సో మీకు నచ్చిన వాచ్ ఫేస్ వచ్చి మీరు దీంట్లో చేసుకోవచ్చు, లేదంటే మీకు నెట్లో నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఒక సూపర్ అయిన విషయం చెప్పి ఖచ్చితంగా మనం వచ్చి ఒప్పుకోవాలి. సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేస్తే చాలు ఆ వాచ్ ఫేసెస్ అంతా మీ వాచ్లోనే స్టోర్ అయిపోతుంది. సో చాలా ఈజీగా చూసారంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ జస్ట్ ప్రెస్ చేసి సింక్ చేస్తే చాలు మీ వాచ్ ఫేస్ అంతా మీ వాచ్లో వచ్చేస్తుంది. సో చూడొచ్చు, ఇప్పుడు మనకి మన వాచ్ ఫేస్ వచ్చి మన వాచ్లో వచ్చేసింది. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మీరు మీ బ్యాండ్ 4 ఒక అన్బాక్సింగ్, దాని తర్వాత సెటప్ వచ్చి చూసేసి వచ్చుంటారు. సో ఈ వీడియో కింద మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే ఖచ్చితంగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మేము చూసామంటే తెలుగు టెక్లో మీ బ్యాండ్ 4 ఒక ఫుల్ కవరేజ్ వచ్చి చేయబోతున్నాం. సో దీంతో చూసారంటే మీ బ్యాండ్ 4లో ఏమేమి ఫీచర్స్ ఉందని చెప్పి ఒక వీడియో ఇస్తాం. దాంతో చూసారంటే వాటర్ టెస్ట్, ఐస్ టెస్ట్ వచ్చి ఖచ్చితంగా మీ బ్యాండ్ 4కి వచ్చి చేస్తాం. ఫైనల్గా చూసారంటే ఫుల్ రివ్యూ కూడా చేస్తాము. సో మీకు మీ బ్యాండ్ 4 గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా చూసారంటే మేము అది టెస్ట్ చేసేసి ఫుల్ రివ్యూలో ఆ క్వశ్చన్స్ కూడా మేము వచ్చి ఇంక్లూడ్ చేస్తాం. సో వీడియోకి ఇంత నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.